నవగ్రహ పూజ. ఈ పూజ విషయంలో చాలా మందికి చాలా సందేహాలుంటాయి. నవగ్రహ పూజ ఫలితం దక్కాలంటే పూజ విధి విధానాలను పక్కాగా పాటించాలి. చాలా మందికి అనేక సందేహాలుంటాయి. అందులో ముఖ్యమైనది నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా వద్దా. నవగ్రహాల పూజ తర్వాత కాళ్ళు కడుక్కోవాలనేది ఏ శాస్త్రంలోనూ లేదు, ఏ ధర్మంలోనూ లేదు. నవగ్రహాల పూజ చేసి అక్కడే కాళ్ళు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలా మంది చెబుతారు. కానీ నిజం కాదు. ఏ గుడికి వెళ్ళేటప్పుడు కానీ ముందే కాళ్ళు కడుక్కుంటాం, తర్వాత కడుక్కోం. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తాం. ఒకవేళ నవగ్రహాల గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు నవగ్రహాల పూజ చేసుకుని తర్వాత ప్రధాన గుడిని దర్శించుకుని, లేదంటే ముందు ప్రధాన గుడిని దర్శించుకుని ఆ తర్వాత నవగ్రహాల పూజ చేసుకుని ఇంటికి రావాలి. అంతేకాని కాళ్ళు కడుక్కోవడం అనేది ఎక్కడా లేదు. ఇంటి నుండి గుడి దూరంగా ఉంటే కాళ్లకు దుమ్ము ధూళి అంటుకుంటే అప్పుడు గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవాలి. నవగ్రహ పూజ కూడా దేవుడి పూజ కిందకే వస్తుంది. పూజ తర్వాత కాళ్ళు కడుక్కోకర్లేదు, సరైన పద్ధతి కాదు. పూజ తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరింటికి కూడా వెళ్ళకూడదు.